హాయ్ అండి. ఇవాళ బూరెలు చూపిస్తాను రండి. ఒక గ్లాసుడు శనగపప్పున ఇగో కడిగాను, శనగపప్పు వేసాను, శుభ్రం కడిగేసి మెత్తగా ఉడికించేస్తాను 3 సీటీలు కొట్టించి. ఇగో గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసి 3 విజిల్ కొట్టించితే మెత్తగా ఇగో ఇలా ఉడికిపోయింది చూసారా. బూరెలకు మనం రుబ్బక్కర్లేదు, ఒబ్బట్లకి రుబ్బక్కర్లేదు. ఇలా ఉడికించి ఇగో గ్లాస్కి ఇంత వెల్త్ గ్లాసు బెల్లం వేసాను. ఇప్పుడు ఇది బాగా ఇందులో కలిపేద్దాం. బెల్లం మెత్తగా శనగపప్పు ఉడికిపోయింది కదా, ఇది మూత పెట్టేసాను, చూపిస్తాను. ఒక మూకుడులో నెయ్యి వేసి ఈ బెల్లం శనగపప్పు అందులో వేసి బాగా దగ్గరగా వేయిస్తాం, పాకం వచ్చేస్తుంది. మనం మినపప్పు బియ్యం నానబెట్టి కూడా బూరెలకి తోపుకి వేస్తాం. ఇది నేను గోధుమ పిండితో తోపు వేస్తున్నాను, బూరెలు తోపు. ఇగో ఇప్పుడు కొంచెం నెయ్యి వేద్దాం ఇందులో వేసి ఉడికిపోయిన శనగపప్పు బెల్లం ఉందా ఇందులో వేసేద్దాం. 2 బాగా కరిగిపోయి దగ్గరగా వచ్చేస్తుంది పాకంలాగా. అప్పుడు ఉండలు చుట్టి బూరెలు గోధుమ పిండిలో కొంచెం ఉప్పేసి కలిపేసి బూరెలు వేయించడం. 2 చూపిస్తాను. ఇగో ఈ బెల్లము, ఈ ఉడికిపోయిన శనగపప్పు శుభ్రంగా ఇందులో వేసేసి బాగా వేచితే బెల్లం పాకం అంతా ఇందులో తగులుతుంది. చూపిస్తాను రండి. ఇవన్నీ వేసి దగ్గరగా అయ్యాక చూపిస్తాను. ఇక ఇలా దగ్గరగా వస్తుంది బాగాను. బెల్లం అంతా కరిగి ఈ శనగపప్పు ఉడికిన శనగపప్పు మనం మిక్సీలో ఏం రుబ్బక్కర్లేదు బూరెలకి. ఇక ఇలాగ వచ్చేస్తుంది మెత్తగా. చాలా బాగుంటాయి మెత్తగా బూరెలు. నానబెట్టి రుబ్బి మళ్ళీ ఉడికించి ఇవన్నీ అక్కర్లేదు. ఇక ఇలాగా 3 విజిల్లో మెత్తగా ఉడికించేస్తే చాలు. గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసారనుకోండి, ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇక ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు బెల్లం అంతా ఇది కరిగిపోయింది కదా, ఇప్పుడు చల్లారాక ఉండాలి చూడదాం, చూపిస్తాను. చాలా బాగుంటాయి. అదైతే చల్లారుతున్నది, లోపు కొంచెం ఉప్పు వేయాలి. గోధుమ పిండి మన తోపుకి కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు మెత్తగా కలిపేసి చూపిస్తాను. పిండి చూడండి, గ్లాసు శనగపప్పుకి నేను గ్లాసే పిండి తీసుకున్నాను. ఇప్పుడు బాగా కలిపేద్దాం. ఇగో ఇలా కలిపేసాను చూసారు కదా, ఇలా ఇంతే రావాలి, ఇలాగా అంతే. పలచగా కూడా కాదు, గట్టిగా కూడా కాదు. ఇప్పుడు ఇది చల్లారిపోయింది, ఇది ఉండలు చేద్దాం. ఏ సైజు కావస్తే ఆ సైజు ఉండలు చేయండి బూరెలకి. ఇక నేను ఈ సైజు ఉండలు చేస్తున్నాను. ఉండలు చేసాక చూపిస్తాను, నూనె పెట్టాక. ఇప్పుడు ఉండలు చేసి నూనె పెడతాను. ఇక నూనె పెట్టాను, ఉండలు చేసాను, 2 వేచడం చూపిస్తాను. ఇక ఇది పిండిలో వేసి మీకు ఎంత నూనె కావస్తే అంత నూనె వేసి 4 వేసి 3 వేసి ఎలాగైనా ఎర్రగా చక్కగా వేయించుకోవచ్చు. తినడానికి బాగుంటాయి మెత్తగా. పళ్ళు లేని వాళ్ళు కూడా తినేయవచ్చు. నూనె బాగా కాగింది. ఇప్పుడు బూరెలు ఇలాగ వేసి వేచాక చూపిస్తాను. నాలుగైదు 5 బూరెలు ఇలాగా వేచేయచ్చు. తొందరగా వేగుతాయి. గోధుమ పిండితో మెత్తగా తినడానికి కూడా బాగుంటాయి. మనం బియ్యం మినపప్పు నానబెట్టి కూడా ఇలా వేస్తాం తోపు, కానీ ఇలా చెయ్యండి, చాలా బాగుంటుంది గోధుమ పిండితో.
మీరు మైదా అయినా కలపవచ్చు, గోధుమ పిండి అయినా కలుపుకొని ఇలా వేసుకోవచ్చు. ఇవి చూపిస్తాను వేగాక. రెండు చూపిస్తాను. ఇగో ఇది వేగాయి. ఇగో ఇలాగ వస్తాయి వేచి తీసేసాను. ఇప్పుడు కొన్ని వేగుతున్నాయి. వేగాక చూపిస్తాయి. ఇలా చక్కగా మెత్తగా వస్తాయి. చూసారు కదా ఇలాగా. ఇవి వేగిన తర్వాత చూపిస్తాను. ఇగో ఇలాగా గ్లాసుడు పప్పకి ఇన్ని బోర్లు వచ్చాయి. చూసారా. ఇవాళ ఏమేమి వండానో అది కూడా చూపిస్తాను రండి. ఇగో పులిహార, ఇవి నువ్వుండలు. ఇవాళ నువ్వులు తినాలి కదా, అందుకు నువ్వుండలు. ఇవి బూడ్లు. ఇదేమో పులిహార చేశాను. గుళ్ళో చేసి పులిహార మనం పొడి కొట్టి చేసాను, చూపించాను మీకు 2-3 సార్లు. అలాగే పులిహార చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. చూసారా. మీరేమో వండుకున్నారు ఇవాళ? మేమైతే ఇవి వండేము. అరిసెలు బోర్లు చూసారు మీరు ఆ రోజు. ఇవాళ వంట మాది ఇది. నువ్వులుండలు, ఇగో ఇవి బూర్లు, ఇది పులిహార.